ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. అదే ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర శ్రీశైల క్షేత్రం. శివుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబికగా కొలువైన ఏకైక క్షేత్రం ఇది. అందుకే ఇది అత్యంత శక్తివంతమైనది. ఈ ఆలయం నల్లమల అడవులలో కృష్ణానది తీరాన వెలిసింది. ఇక్కడి పాతాళ గంగలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే చాలు, పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్య. ఆలయ ప్రాంగణంలోని భ్రమరాంబదేవి ఆలయంలో గోడకు చెవి ఆనించి వింటే భ్రమరం లాంటి ఓంకారనాదం వినిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటి గొప్ప రాజులు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ గోపురాలు మరియు మండపాలను నిర్మించారు. ఇక్కడ మల్లికార్జున స్వామికి చేసే మహాశివరాత్రి ఉత్సవాలు మరియు లింగోద్భవకాల పూజలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడి ప్రాకార గోడలపై ఉన్న శిల్పకళా చాతుర్యం అద్భుతం. రామాయణ, మహాభారత ఘట్టాలను రాళ్లపై అద్భుతంగా చెక్కారు. శ్రీశైల పరిసరాల్లో ఎన్నో సిద్ధులు, యోగులు తపస్సు చేసిన గుహలు ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక శక్తులకు నిలయం. ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ క్షేత్రం కేవలం భక్తి కోసమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా తప్పక దర్శించాలి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక విషయాల కోసం మన తెలుగు సిర్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.